बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाह के नाम से शुरू जो निहायत मेहरबान हमेशा रहम फरमाने वाला है। इन्नल्लज़ीना यकफुरून बिआयातिल्लाहि व यक़्तुलूनन-नबिय्यीन बिग़ैरि हक़्क़िन व यक़्तुलूनल्लज़ीना यअमुरून बिल-क़िस्ति मिनन-नासि फबश्शिरहुम बिअज़ाबिन अलीम। నిశ్చయంగా అల్లాహ్ ఆదేశాలను ఆయాత్లను తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే వారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపే వారికి బాధాకరమైన శిక్ష ఉందని తెలియజేయి. أولئك الذين حبطت أعمالهم في الدنيا والآخرة وما لهم من ناصرين. అలాంటి వారి కర్మలు ఇహలోక మందును మరియు పరలోక మందును వృధా అవుతాయి మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు. ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يدعون إلى كتاب الله ليحكم بينهم ثم يتولى فريق منهم وهم معرضون. ఏమి గ్రంథంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా? వారి మధ్య తీర్పు చేయటానికి అల్లాహ్ గ్రంథం వైపునకు రండి అని వారిని ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు విముఖులై వెనుదిరిగిపోతారు. ذلك بأنهم قالوا لن تمسنا النار إلا أياما معدودات وغرهم في دينهم ما كانوا يفترون. వారు అలా చేయటానికి కారణం వారు నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది అనటం మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది. فكيف إذا جمعناهم ليوم لا ريب فيه ووفيت كل نفس ما كسبت وهم لا يظلمون. నిస్సందేహంగా రాబోయే పునరుద్ధాన దినమున మేము వారిని సమావేశపరచినప్పుడు వారి స్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా? మరియు ప్రతి జీవికి తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా నొసంగబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరగదు. قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير. ఇలా అను, ఓ అల్లాహ్ విశ్వ సామ్రాజ్యాధిపతి, నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధికారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని శక్తిని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. నీ చేతిలోనే మేలున్నది. నిశ్చయంగా నీవు ప్రతిదీ చేయగల సమర్థుడవు. تولج الليل في النهار وتولج النهار في الليل وتخرج الحي من الميت وتخرج الميت من الحي وترزق من تشاء بغير حساب. నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు మరియు నీవు సజీవులను నిర్జీవుల నుండి తీస్తావు మరియు నిర్జీవులను సజీవుల నుండి తీస్తావు మరియు నీవు కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తావు. لا يتخذ المؤمنون الكافرين أولياء من دون المؤمنين ومن يفعل ذلك فليس من الله في شيء إلا أن تتقوا منهم تقاه ويحذركم الله نفسه وإلى الله المصير. విశ్వాసులు తమ తోటి విశ్వాసులను విడిచి సత్యతిరస్కారులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్తో ఏ విధమైన సంబంధం లేదు. కాని వారి దౌర్జన్యానికి భీతిపరులైతే తప్ప. అల్లాహ్ ఆయనకే భీతిపరులై ఉండమని మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు మరియు అల్లాహ్ వైపుకే మీ మరలింపు ఉంది.
قل إن تخفوا ما في صدوركم أو تبدوه يعلمه الله ويعلم ما في السماوات وما في الأرض والله على كل شيء قدير. వారితో ఇలాను, మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా అది అల్లాహ్కు తెలుస్తుంది. మరియు భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من سوء تود لو أن بينها وبينه أمدا بعيدا ويحذركم الله نفسه والله رؤوف بالعباد. ఆ రోజు ప్రతి ప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు తనకు మరియు దానికి మధ్య దూరం ఉంటే ఎంత బాగుండేదని ఆశిస్తుంది. మరియు అల్లాహ్ తనకే భీతిపరులై ఉండమని మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల ఎడల ఎంతో కనికరుడు. జజాకుం అల్లాహ్ ఖైర్.